6 గ్యారంటీలలో భాగంగా ఆరోగ్యశ్రీని పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నామని, ప్రైవేట్ హాస్పిటళ్లకు దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ తయారు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని 100 పడకల ఆసుపత్రికి మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని 100 పడకల ఆసుపత్రికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, హుజూర్నగర్లో ఇంత పెద్ద ఎత్తున హాస్పిటల్ను తన హయాంలో నిర్మిస్తున్నట్లు అందరికీ గుర్తు చేశారు. సిబ్బంది మౌలిక వసతుల ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో నివేదికను అధికారుల నుండి సేకరించడం జరిగిందని, వాటన్నిటిని పూర్తి చేస్తామని తెలిపారు. సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి సూర్యాపేట జిల్లాలో స్థానం కొంత వివాదంలో ఉందని, దాన్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. 6 గ్యారెంటీల్లో భాగంగా ఆరోగ్యశ్రీని పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నామని, ప్రైవేట్ హాస్పిటల్కు దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ తయారు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్ అన్ని హంగులతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా డాక్టర్లు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. सर కొంచెం బ్యాక్ సర్ సైడ్ సర్ కొంచెం జరుపు భయ భయ కొంచెం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలా ఉంది ఇప్పుడు? నగర్ ఈ ఏరియా హాస్పిటల్ కి అదనంగా మీకు సివిల్ వర్క్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో మీరు పేపర్ మీద పెట్టి దాన్ని అంచనాలు వేసి కలెక్టర్ గారు రేపటిలోగా దయచేసి మీరు ఈ అంచనాలు వేసి అలాంగ్ విత్ ఎక్విప్మెంట్ మీరు ప్రాపర్ ఛానల్లో పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మినిస్టర్ గారు శాంక్షన్ చేస్తారని చెప్పి అసలు అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో మరి ఎక్కడెక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మీరు ఈ రోజే దాన్ని అదనపు గది కావాలన్నా ఓటీ కావాలన్నా మీకు ఇంకోటి కావాలన్నా మీరు దయచేసి అది లిస్ట్ అవుట్ చేసి పంపించండి. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ కి సంబంధించిన హాస్పిటల్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా మరింత మెరుగైన సేవలు అందించడానికి, మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజు ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.